అంటే చాలామంది ఇంట్లో నుంచి వైఫ్ వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటే మామూలుగా హస్బెండ్స్ వద్దంటారు. ఇలా వెవీ ఉన్న హెయిర్ని, డ్రై ఉన్న హెయిర్ని స్మూత్గా అండ్ న్యాచురల్ పర్మనెంట్ బటర్ఫ్లై చేసుకుందాం. చూడండి, మీ హెయిర్ నుంచి ఫ్రిజీ హెయిర్ నుంచి లైక్ మన పర్మనెంట్ బటర్ఫ్లై అండి. ఎలా అనిపిస్తుంది? అయ్యో అవే మాట్లాడారు. యాక్చువల్లీ మేడము రేజ్గురం ఫ్యామిలీ, మాట్లాడరు, ఏదైనా సరే మనసులో దాచుకుంటారు మేడం, అంతేనా? మేడంకి మంచి సర్ప్రైజ్ ఇచ్చారు, అది కూడా ఆ పాటలో మమ్మల్ని కూడా కలిపారు, సెలబ్రిటీస్ వచ్చారు. అంటే చాలామంది ఇంట్లో నుంచి వైఫ్ వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటే మామూలుగా హస్బెండ్స్ వద్దంటారు. బట్ మీరు మేడంకి తెలియకుండా మేడం తీసుకొచ్చి చేయించారు. ఇక మీరు మేడంకి లైఫ్ లాంగ్ తోడుగా ఉంటూ ఇలాగ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా తరపు నుంచి ఆ చెల్లెమ్మకి చిన్న గిఫ్ట్. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, సార్ నాకు శాలరీ వచ్చింది, ఇంత వచ్చింది, మా వైఫ్కి ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి అనేసి. బట్ అది చాలా బాగా నచ్చింది. అంటే మీకు వచ్చిన శాలరీ చాలా చిన్న మొత్తం అయినా సరే ఆ తల్లికి మీరు ఏదైనా చేయించాలనుకున్నారు. బట్ హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా మీ ఇద్దరి కపుల్ నాకు చాలా బాగా అనిపించింది.